ఓం శాంతి. ప్రజాపతి బ్రహ్మ కుమారి సంస్కృత ఈ రథసప్తమి సందర్భంగా మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ యొక్క సూర్య భగవంతుడు అంటే ఈ ప్రపంచానికి వెలుగునిస్తారు. అదే విధంగా పరపిత పరమాత్ముడు పూర్తి సృష్టికే వెలుగునిచ్చేటువంటి నిరాకార పరమాత్ముడు, జ్ఞాన సూర్యుడు, నిరాకారుడు, సర్వలకు కూడా శాంతి ఇచ్చేటువంటి పరమాత్ముడు ఎల్లప్పుడు కూడా సూర్య నమస్కారాలే కాకుండా అది శారీరకంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ మానసిక ప్రశాంతత కావాలి, దాంతో పాటు ఆరోగ్యం కూడా కావాలి. ప్రతి ఒక్కరు కూడా సుఖము, శాంతి, ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆసనాలు ప్లస్ ఈ రాజయోగం ద్వారా మానసిక శాంతి పొందుకుంటాము. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత కూడాను దీని ద్వారా లభిస్తుంది. ఎంతైతే భగవంతుడిని అందరూ కూడా ఆరాధిస్తున్నారు, పిలుస్తున్నారు, దాంతో పాటు మన జీవితంలో కూడా రాజయోగం కూడా చెయ్యాలి. ఆ యోగం ద్వారా మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత సర్వలకు కూడా మనం ఇవ్వగలుగుతాము. ఈ సందర్భంగా అందరూ కూడాను మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. అందరికీ కూడాను రథ సప్తమి వేడుకల యొక్క శుభాకాంక్షలు. ఈ రోజు శ్రీకాకుళం సన్ సిటీగా పేరుగాంచినటువంటి ఈ పట్టణం నగరంలో గణనీయంగా 3000 మంది విద్యార్థులు మరియు పుర ప్రజలు అందరి ద్వారా ఈ రోజు గణనీయంగా సూర్య నమస్కారాలు ముఖ్యమంత్రుల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇది మొట్టమొదటిసారి. ఈ రోజుని ప్రత్యేకంగా సూర్య నమస్కారాల కోసమే భారతదేశం అంతా కూడాను ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆచరించాల్సిందిగా ఈ రోజుటిని నిర్వహించారు, ప్రకటించారు. మరి సూర్య నమస్కారాల్లో మనం ప్రతి భంగిమని కూడాను ప్రఖ్యాతిస్తూ మొదటగా మనం మిత్రాయ నమః, అలానే రవయే నమః, సూర్యాయ నమః, మానవే ఖగాయ నమః, పుష్ణే నమః అంటూ ఇలా 12 నామధేయాలతో గణనీయంగా మనం ఒకవైపు బీజాక్షరాలు, ఒకవైపు మంత్రోచ్చరణ, మరొక వైపు భంగిమలు, ఆసనాలు చేస్తే ఇది శారీరక, మానసిక, ఆత్మిక అన్ని రూపాల్లో కూడా ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది అనే విషయాన్ని అందరికీ తెలియపరచాలని యోగా అభ్యాసకులు అలానే బ్రహ్మకుమారి కేంద్రం వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. సోదరు రామేశ్వరి మాట్లాడుతున్నానండి. ఫిబ్రవరి 2వ తారీఖున ఈ 2025 సంవత్సరంలో ఒక వినూత్న విధానంలో మన ఉత్తరాంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ శ్రీకాకుళంలో జిల్లాలో అరసవల్లి అనేటువంటి ఈ చిన్న పుణ్యక్షేత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసేందుకు సూర్యదేవాలయాల్లో ఒకటి ప్రసిద్ధి చెందింది. దీన్ని ప్రసిద్ధి చేసేందుకు సూర్యాష్టకం, సూర్య నమస్కారాలు సామూహిక రీతిలో సుమారు 5000 మంది విద్యార్థులు, పుర ప్రజలతోటి ఇది నిర్వహించడానికి మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే కేంద్ర మంత్రి పింజరపు రామ్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు సూర్యాష్టకం, సూర్య నమస్కారాల యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ సూర్య నమస్కారాలు అనేవి పూర్వము ఏన్షియంట్ డేస్ అంటే పౌరాణిక యుగంలో మన పూర్వీకులైనటువంటి మునులు ఋషులు కనిపెట్టారు. వాళ్ళు అంటే సూర్యునికి ఏ విధంగా ఏ భంగిమలో కనుక సూర్యుని ఎదుర్కొన్న ఈ యొక్క నమస్కారాలు వేయడం ద్వారా శరీరంలోని 72,000 నాడులు ప్రతిస్పందించడమే కాకుండా అంతర్స్రావిక గ్రంథులు, థైరాయిడ్ ఇలాంటివన్నీ కూడా స్పందిస్తాయి. అదే విధంగా గుండె జీర్ణ కోసం, సంతానోత్పత్తి అవయవాలు ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా అవడానికి ముఖ్యంగా ఈ మాఘమాసపు రథసప్తమి అని చేస్తారు. రథసప్తమి అనేది సూర్యుని యొక్క జయంతి. ఈ రోజు వసంత పంచమి నాడు విశేషంగా సరస్వతీదేవి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలియాలని, సూర్య దేవాలయం తెలియాలని అందరూ కూడా చేపట్టారు. చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇది. మీడియా వారు మన సూర్యదేవుని ఆలయాన్ని ప్రత్యక్షంగా అందరికీ కూడా
చూపించి ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాన్ని సనాతన ధర్మాన్ని తెలిపే విధంగా మనం అందరం ఇవందరూ పూజా తప్పకుండా ఆచరించాలని, సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్య నమస్కారాలు ఇవన్నీ చేయడం ద్వారా మరి ఎన్నో కోట్లు డబ్బులు వెచ్చించి వైద్య సదుపాయానికి, వైద్య సౌకర్యాలకు వెళ్ళవలసిన అవసరం లేదని యోగా గురువుని ఇందులో ముఖ్యంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్థులుగా చేసుకున్నందుకు, మేము భాగస్థులుగా అయ్యేందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. నా పేరు ఎంవి రామారావు, కానీ యోగా రామారావు గారు ఏమో తెలుసు. గత 4 దశాబ్దాలుగా బిఎస్ఎన్ఎల్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాయి. ఈ మానవ సేవే మాధవ సేవగా అందరికీ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఇవ్వడానికి నా వంతుగా సేవ చేస్తున్నా. ఆ సందర్భంగా ఈ రథసప్తమి రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంస్థల్ని జతకలుపుకొని 5,000 మందితో ఈ రోజున ఈ సూర్య నమస్కారాలు వేయించడం జరిగింది. సూర్యుడు ఒక్కడే 33 కోట్ల దేవతలలో ప్రత్యక్ష దైవం. ఆయన మూలాన్న ఈ సృష్టి నిలబడడానికి నారాయణుడు సృష్టించాడు. అటువంటి సూర్య నారాయణ మూలాన్ని లాభాలేంటో మీకు తెలుసు. మనకి డి విటమిన్ లభించడానికైనా, పంటలు పండడానికైనా, తాగడానికి నీరు రావడానికైనా, వృక్షములు పెరిగి ఆక్సిజన్ ఇవ్వాలన్నా సూర్యుడే మూల కారకుడు. ఆయన పని తాను ఏకచక్రం 7 రథాల మీద ఉంటూ ఆయన ప్రపంచానికి ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తున్నాడు. అటువంటి సూర్యనారాయణుడు అనాది కాలము నుండి దేవేంద్రుడు ప్రతిష్ఠించినటువంటి దేవాలయమే హర్షవిల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం. ఇంద్రుడు చేసిన ఒక పనికి శాపవశాత్తు అనారోగ్యకారుడు అయినప్పుడు నారాయణుడికి వేడుకుంటే, నా ప్రతిరూపమైన శ్రీ సూర్యదేవుణ్ణి నువ్వు ఆరాధన చెయ్యు, నీ రోగం పోతుంది అని చెప్తే ఆ ఇంద్రుడు మన శ్రీకాకుళంలో అడుగుపెట్టి ఇంద్ర పుష్కరిని తవ్వించి సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి ఆరాధన చేసి ఆరోగ్యాన్ని పొందాడు. అలాగే శ్రీకృష్ణుడు కొడుకైనటువంటి సాంబుడు కూడా కుష్టు వ్యాధి వచ్చినప్పుడు ఈ కృష్ణుడు కూడా తన కొడుకుకి ఏమీ చెయ్యలేక, నేనేమీ చెయ్యలేను, ఆరోగ్యాన్ని నేను సంపదలైతే ఇస్తాను, ఆరోగ్యం కావాలంటే సూర్యదేవుడిని నేను ప్రార్థన చెయ్యంటే సాంబుడు కూడా సూర్యదేవుడికి ఆరాధించే పొందేది. అలాగే పాండవుల అరణ్యవాసంలో ఒక ముని తాలూకా కోపానికి గురై ఆహారం గురించి అక్షయ పాత్ర ప్రసాదించింది కూడా సూర్య భగవానుడే. ఇక శ్రీరామచంద్రుడు చావేలేని రావణాసురుణ్ణి చంపలేనప్పుడు అగస్త్య మహాముని వచ్చి ఆదిత్య హృదయాన్ని ఇచ్చి ఆ ఆదిత్య హృదయం చదివినంత మాత్రమనే రావణాసురుని, చావేలేని రావణాసురుని చంపే మార్గాలు దేవతలు ప్రసాదించారు. కనుక అందరూ సూర్యారాధన, సూర్య నమస్కారములు, ఆదిత్య హృదయం చదివితే ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, బుద్ధి, జ్ఞానము, సుఖము, సంతోషము, శాంతి, ఆనందాలతో పాటు జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తాడు సూర్య భగవానుడు. ఓం నమో భగవతే శ్రీ సూర్యనారాయణ. ఈ మహాయజ్ఞంలో మా ఓం శాంతి అక్కలందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేసినందుకు ఆ ఓం శాంతి గారికి, మా బాబాజీ గారికి శతకోటి ప్రణామాలు తెలుపుకుంటూ శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ లోను 7 రోజుల్లో ఒక 3 సార్లైన సూర్యకిరణాలు సూర్యదేవుని పాదాల నుంచి శిరస్సు వరకు వెళ్లి, శిరస్సు నుంచి పాదాల వరకు వెళ్ళేటటువంటి అద్భుతమైనటువంటి ఈ దేవాలయ నిర్మాణం. దీనిని అసలు దేవతలే నిర్మించారని కూడా అంటారు. అది మార్చి నెలలోను, సెప్టెంబర్ నెలలోను కూడా ఈ సూర్యకిరణాలు సూర్యదేవుడి మీద పడతాయి. ఇది ఈ దేవాలయం. ఈ ఇంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే సకల శరీర రోగాలు పోతాయి. అది పుష్కరిణి తాలూకా ప్రాముఖ్యత. సూర్యుడు నవగ్రహములకు అధిపతి. ఒకవేళ ఏమీ చేయలేని వాళ్ళు, ఆ సూర్య నమస్కార మంత్రములు వేయలేని వాళ్ళు ఇక్కడ ఉన్న అద్భుతమైన శాస్త్రాలను పఠించినటువంటి పౌరోహితుల ద్వారా మన గోత్రనామాలు చెప్పి సూర్య నమస్కారాలు చేయించుకుంటే ఆ తీర్థం తాగగానే మనకి ఆరోగ్యం వస్తుంది. అలాగే సూర్యుడు నేత్ర ప్రదాత కూడా ఇక్కడ వేదాలలో ఉన్నది. సూర్యుడికి బంగారపు కన్ను, వెండి కన్ను గాని చేస్తే పళ్ళు బాగుపడతాయి అనేది ఎంతో మందికి జరిగినటువంటి విషయం. హరి ఓం.
సంజయ్ అన్నయ్య గారిని ఒకసారి పిలవండి. లుకే చూడండి చూడండి